కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను భారీ మెజారిటీతో విజయం సాధిస్తానని అంటున్నారు బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, పట్టభద్రులు స్వచ్ఛందంగా బీజేపీకి ఓటు వేసేందుకు ముందుకొస్తున్నారని అంజిరెడ్డి అన్నారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి ప్రచారానికి సంబంధించి టీవీ9 కరీంనగర్ ప్రతినిధి సంపత్ మరిన్ని వివరాలు అందిస్తారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తుంది. ప్రతి ఓటర్ దగ్గరికి వెళ్ళి ఓటు వేయమని కోరుతుంది. ఇదే అంశం నుంచి మాట్లాడడానికి ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి ఉన్నారు. అంజిరెడ్డి గారితో ఒకసారి మాట్లాడారు. అంటే మీరు గత 10 రోజుల నుంచి కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా పట్టభద్రుల నుంచి మీకు ఎలాంటి స్పందన వస్తుంది? చాలా మంచి స్పందన వస్తుంది. ఎక్కడెక్కడ వాళ్ళు మీటింగ్ పెడతా ఉన్నారు. ఓటర్స్ ఎవరైతే ఉన్నారో చాలా బ్రహ్మాండంగా 100 మెంబర్స్ ఓటర్ మీటింగ్ పెడతా ఉన్నారు. మీరు చూస్తూ ఉన్నారు, ఇప్పుడు కూడా చూసినాం. ఎక్కడ మీటింగ్ పెట్టినా మేము వెళ్ళేసి వస్తూ ఉన్నాం. వాళ్ళందరూ స్వచ్ఛందంగా వేయనికి రెడీ ఉన్నారు. అవినీతి లేని రాజ్యం రావాలంటే ప్రతి ఒక్కరూ భారతీయ జనతా పార్టీ రావాలి. భారతీయ జనతా పార్టీ వస్తేనే అవినీతి పోతుంది, కుక్కుటి వేలతో వెళ్ళిపోతుంది. ప్రశ్నించే గొంతు రావాలంటే భారతీయ జనతా పార్టీకి ఓటేయాలని ప్రతి ఒక్కరు అంటా ఉన్నారు. దాన్ని బట్టి మేము ఏంటంటే రాబోయే రోజుల్లో బ్రహ్మాండంగా మెజార్టీతో రాబోతుంది. ప్రతి ఒక్కరు ఓటర్స్ వాళ్ళు స్వచ్ఛందంగా చెప్పడానికి నేను చాలా సంతోషపడుతున్నాం. ఎక్కడ పోయినా కానీ బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఏ ఊరికి పోయినా కానీ వాళ్ళే ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ఓటేస్తామని వాళ్ళే చెప్పడం జరుగుతుంది. దీన్ని బట్టే మీరు ఇదే నిదర్శనం అన్నిటికన్నా ముఖ్యము. అంటే మీరు ప్రత్యేకమైన మేనిఫెస్టోతో అభ్యర్థులను ఓటర్లను కలుస్తున్నారా? ఒకటి నేను చెప్పిన ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఒకటి అన్నారు, మండల్కి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కడతా అన్నారు. ఎక్కడ ఇంటర్నేషనల్ స్కూల్ కట్టలే. దానికి నేను ఏం జవాబు చెప్పిన అంటే ఎక్కడైతే మాకు మంత్లీ శాలరీ వస్తుందో ప్రతి మండల్లో ఒక్కో స్కూల్ అడాప్ట్ చేసుకొని వచ్చిన శాలరీ ప్రతి నెల ఒక్కో స్కూల్ నేను డెవలప్ చేసుకొని పోతానని కూడా నేను చెప్పడం జరిగింది. దాంతో కూడా చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. జీతం లేకుండా చేసే స్వచ్ఛంద సేవ గత ఎస్ఆర్ ట్రస్ట్ నుండి 20 సంవత్సరాల నుండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఆ సేవా కార్యక్రమాలు చూసి ప్రతి ఒక్కరు ఆకర్షితులై రాబోయే రోజుల్లో తనకి ఏదన్నా వచ్చినా కానీ డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టుకొని దానికి ముందుకు తీసుకుపోతారని ప్రతి ఒక్కరు హ్యాపీగా ఫీల్ అయినారు. అది ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు అనుకున్న నెరవేరుస్తాను. ఇంకొకటి ఏంటంటే ధీమా మీకు స్పష్టంగా కనబడుతుందా? పట్టభద్రుల స్పందన చూస్తే మీకు ఏమనిపిస్తుంది? పక్కా కనిపిస్తుంది. 90% ప్రతి ఒక్కరు హ్యాపీగా ఫీల్ అవుతారు. 80% మీరే గెలుస్తారని వాళ్ళే చెప్తా ఉన్నారు. వాళ్ళు నోడుతారని వాళ్ళే చెప్తా ఉన్నారు. వాళ్ళు చెప్తున్నప్పుడు 100% మేము చేస్తాం. వీళ్ళు ఇచ్చిన కమిట్మెంట్ మేనిఫెస్టోలో ఏదైతే కమిట్మెంట్లు ఇచ్చారో ఆ కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేసిన దాకా మేము వాళ్ళ వెంబడిపడి వాళ్ళ మెడలోంచి పని చేపిస్తాను అనుకుంటే నేను మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తామన్నాను. థ్యాంక్ యూ. సో మొత్తానికి చెప్తున్నాయి, పట్టభద్రులు ఖచ్చితంగా తమకే మద్దతు ఇస్తున్నారని, ఖచ్చితంగా గెలుస్తారని ధీమాను వ్యక్తం చేస్తున్నారు అంజిరెడ్డి. కెమెరా పర్సన్ సలీంతో సంపత్, టీవీ9 కరీంనగర్.